అయిపోయింది. నేను రియలైజ్ అయ్యి వచ్చా. ఇంక ఇట్లా ఎవరో ఒక్కరు కావాలి కదా తనకి. పాపం వాళ్ళని కూడా ఇలానే బ్లాక్ మెయిల్ చేసిద్ది. అది మనం ఇప్పుడు చెప్పిన అర్థం కాదు కదా వాళ్ళకి. వాళ్ళకి ఇప్పుడు వాడి నీ గురించి ఇలా చెప్తున్నాడు. అరే నేను కళ్యాణ్ దిలీప్ సుంకరా కూడా డైరెక్ట్ గా చెప్పా, నువ్వు నీకు తెలియదు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, అది నన్ను ఆడుకుంది, నా ఫొటోస్ వీడియోస్ పెట్టుకుని ఆడుకుందంటే అప్పుడు నా ముందు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అవునా షబ్బు అనుకుంటా ఏదో తెలియక చేసేస్తున్నాను ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ డే దానికి చెప్పేశాడు. అది మళ్ళీ నా మీద ఫైర్ అయింది. మళ్ళీ నేను అలా ఏదో మాటలు చెప్పి న్యూట్రల్ చేశాను. పాపం వాణ్ణి కూడా బ్లాక్ మెయిల్ చేస్తుందేమో. నెక్స్ట్ వాడిని ఇప్పుడే చేయదు బ్లాక్ మెయిల్, బలేదాన్ని ఇప్పుడు దానికి సపోర్టే వాడు కదా. ఓకే మరి ఎప్పుడైతే దీన్ని అసలు అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఈస్ షీ గివింగ్ మనీ ఫర్ హిమ్? అట్లీస్ట్ అడ్వకేట్ పేమెంట్ దగ్గర మనీ లేవురా. మొన్న ఒక 3 lakhs ఇచ్చింది. ఏది క్వాష్ చేయడానికి, డ్రగ్స్ కేసులు క్వాష్ చేయడానికి వాళ్ళ అమ్మ ఒక 3 lakhs ఇచ్చింది. క్వాష్ అంటే క్వాష్ అంటే అదే ఆ కేసుల్లో తను లేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి, ఆ డ్రగ్స్ కేసుల్లో ముందు డ్రగ్స్ కేసులు క్వాష్ చేయడానికి. ఓకే నేను వెళ్ళాను. నేను వెళ్తే 20 lakhs అడిగాడు రా. నాకంటే నా రేప్ కేసులు తీసేయడానికి, అది నా మీద పెట్టిన రేప్ కేసు వాళ్లే పిలిచాడు. ఏమని పిలిచాడు దిలీప్, నీ మీద పెట్టిన రేప్ కేసు మాకు ఇప్పుడు రాష్ట్రం మీదకి వెళ్తానికి చాలా అడ్డం అవుతుంది, అది అడ్డుగా ఉంది, ఒకసారి వస్తే కాంప్రమైజ్ చేసేసి మనం రేప్ కేసు తీసేద్దాము అని చెప్పాను. సరే ఏదో ఫ్రీగా చేస్తాడేమో, అంటే వాళ్ళకి రాష్ట్రం మీద ఫైట్ కి వెళ్తానికి నాకు కేసు అడ్డు కదా, తీసేస్తాడేమో అని వెళ్తే, వెళ్ళినప్పుడు నా కొడుకు సీక్రెట్ కెమెరాతో నేను వాడిని కలవటం రికార్డ్ చేశాడు. అంటే నాకు ఒక 20 lakhs అయింది. మనం 20 lakhs మామూలుగా నేను మై నెంబర్స్ సో హై యాక్చువల్లీ, బట్ because of Lavanya I'm just taking normal numbers. The numbers are just like around 20 lakhs will be around అని చెప్పండి సరదాగా చెప్తున్నాడు. ఎందుకు నాకు వేరే వాళ్ళు ఎవరో కాంటాక్ట్ అయ్యారు. ఓకేనా ప్రీతి, తిని మా అన్న వాళ్ళని కూడా ఇలానే చేసింది, 10 కోట్లు డిమాండ్ చేద్దాం, 2 కోట్లు మీకు ఇస్తా అని చెప్పి వాళ్ళ అన్న వాళ్ళని అప్రోచ్ అయిందంట 1 year బ్యాక్ నీ విషయంలోనే. ఆ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర, పంపిస్తాను. అయితే ఇప్పుడు తెలిసింది కదా వాడికి తెలుసు. వాడికి తెలుసు ఆల్రెడీ. నువ్వు తెలియదు అనుకుంటున్నావా? దిలీప్ సుంకరాతో చాట్ నాకు పెట్టింది. ఏమని మెసేజ్ పెట్టాడు తెలుసా దిలీప్ సుంకరా తనకి? వాట్ ఈస్ దిస్ లావణ్య, వై డెంట్ యూ టెల్ మీ అబౌట్ దిస్ ఆడియో రికార్డింగ్స్, వై యూ టోల్డ్ ఆల్ ఆర్ సపోర్టింగ్ అస్, నౌ వాట్ ఈస్ ఆల్ దిస్ అని మెసేజ్ పెట్టాడు తెలుసా మొన్న 2 days బ్యాక్. ఇది స్క్రీన్ షాట్ తీస్తే యాక్చువల్ గా అది 1 time వ్యూ పంపించింది. ఇప్పుడు ఎప్పుడైతే దిలీప్ సుంకరాకి దీని గురించి తెలిసి రివర్స్ అవుతాడు, నువ్వు ఇలాంటి దాని మీద తెలియక సపోర్ట్ చేశాను అంటాడు. సో అప్పుడు వాడిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసిద్ది. నీకు అర్థమైందా? అప్పటిదాకా మనిషిని ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు. దీని నిజ స్వరూపం తెలిసి నువ్వు చేసేది తప్పు అని మనం ఎప్పుడైతే అంటామో అప్పుడు మన మీదకి వస్తుంది అది. అది దాని గేమ్ ప్యాటర్న్. అవును, నువ్వు రా సాయి బ్రో, ఈ 3 days లో నేను ఎవిడెన్సెస్ ఇవ్వాలి. నువ్వు వచ్చావనుకో, నువ్వు ఉదయం ఉన్నాడు. ఇప్పుడు day 1 నాకు ఫోర్స్ఫుల్ గా చేపించినప్పుడు ఉదయం ఉన్నాడు. దాని తర్వాత మధ్యలో ఇప్పుడు నువ్వు కూడా అన్నావు చిన్న పిల్లలకి ఎందుకు చేపిస్తున్నావు అని చెప్పి నువ్వు కూడా అన్నావు. there are so many times. ఏం కాదు, ఇగో అదొక తప్పుడుది. ఓకే, షీఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ఎవ్రీ పర్సన్. నేను అదే చెప్పా, తనకు ఒక మెంటల్ డిసార్డర్ ఉందండి, తను ఒక సైకోపాత్. తనకు ఒక ఆనందం వస్తుంది మనిషిని ఇలా చేస్తే, మీకు అర్థం కావట్లేదా? షీఈస్ లైక్ దిస్ అండి. లేబర్ మొన్న నువ్వు ఆ ఏసీపీ ఆ చింటూ ముగ్గురు అనుకుంటున్నారా విల్లా అని? ఏం ఆధారాలు? ఏ కాపు? డేటా అంత ఇచ్చేది కూడా వాడే అనుకుంటా నాకు తెలిసి. 200% దానికి సాక్ష్యాలు నేను ఇస్తాను. నేను బయటకు వస్తే కొత్త మొత్తాన్ని పంపిస్తాను. ఓకే సార్. నీకేమైనా కాల్ చేసిందా? ఏమంటుందో నాకు చెప్పి మిమ్మల్ని ఆపమనిద్ది. నేను ఎలా చెప్తాను వాళ్ళతో? నేనేం మాట్లాడతాను? దానికి వచ్చి పడుతుంది. ఇప్పుడు కొత్తగా భయపడుతుంది. నేను ఇప్పుడే చూసాను. ఎందుకు తెలుసా, నా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి ఏం చెప్తుంది తెలుసా, వేరే నంబర్ తో కాల్ చేయించి స్వాతి ఒక అమ్మాయి ఉంది నా ఫ్రెండ్, ఆ అమ్మాయికి కాల్ చేసి మేము ఎస్ఓటీ నుంచి కాల్ చేస్తున్నాం, మీ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పి అమ్మాయిని బెదిరించిందంట.
ఓకే ఓకే, నాకు ఆ స్వాతి అనే టాపిక్ అయితే వచ్చింది నా దగ్గరికి. అమ్మాయిని బెదిరించింది. అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చెప్పేసింది ఆల్రెడీ. షీఈ్ ఆల్సో రెడీ. ఎందుకంటే అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేసింది కదా ఇప్పుడు. నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎంత జరిగినా కూడా, దానికి సిగ్గు లేకుండా. మనం అంటే ఓకే, మనం తెలిసిన వాళ్ళం. ఇప్పుడు స్వాతి అనే అమ్మాయి తనకు తెలియని కూడా తెలీదు. నా ఫ్రెండ్ అసలు నంబర్ ఎలా వెళ్ళింది తనకి? అసలు ఏమో వాడెవడు దీని దగ్గర ఒకడు ఉన్నాడు, ఎవడు వాడి పేరు ఏదో ఉంది, వాడు చేస్తున్నాడు అంతా. కుమార్ డిండి అని ట్రూ కాలర్ లో వచ్చింది ఆ నంబర్. మీకు ట్రూ కాలర్ లో వచ్చిన నెంబర్ వాడే. ఓకే, అంటే వాళ్ళు నన్ను నమ్మినట్టుగా నాకు చెప్పారు, అందుకు చెప్తున్నా వాడే. అయ్యో మేము ట్రూ కాలర్ లో చూసాము. నీకు పంపిస్తా నంబర్ కూడా కావాలంటే. స్వాతి నాకు పంపించింది ఆల్రెడీ. చూసిన నెంబరే వాడే నాతో చెప్పాడు డైరెక్ట్ గా. నా నెంబర్ వాడు ఇలా బయట కూడా పెట్టాడు, అందులో నేను సీఎం అని పెడతాను అది ఇది అని చెప్పి వాడు చెప్పు అంటే దీని పక్కన వాడు మాట్లాడుతున్నాడు నాతో. అయినా అసలు నేను వాడికి సైజ్ ఆ నంబరే మేము మీడియాలో బయట పెట్టాముగా. ఇన్ఫార్మ్ చేసా నేను వాడికి చెప్దాం అనుకుంటాను, అనవసరం తెలియ సపోర్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ నీ గతి కూడా అంతే చేసేదని చెప్దాం అనుకుంటుంటే కుదరట్లా. బాగుంది కదా ఇది, కలవలేదు వాళ్ళని మనల్ని. కలవటప్పుడు మా ఫోన్ మాట్లాడినప్పుడు వాడు నన్ను నమ్మి నాకు చెప్తున్నాడు అది అనవసరం, నేను సీఎం అని పెట్టాను నెంబరు, నా నెంబర్ ఆడు బయటికి చూపిస్తున్నాడు ఇదని అంటే ఉంటారు. దాంతో పెట్టుకుంటే నువ్వే నెక్స్ట్ ఇరుక్కునేది అని. ఆడెవడు బట్టతలడు, వాడు కొత్తగా చేరాడు ఒకడు. అది పెట్టింది కదా ఎవరో ఒకళ్ళు అలాగా. అవును అంతేగా, ఇప్పుడు నన్ను పెట్టుకున్నప్పుడు అయిపోయింది. నేను రియలైజ్ అయ్యి వచ్చా. ఇంక ఇట్లా ఎవరో ఒకరు కావాలి కదా తనకి. పాపం వాళ్ళని కూడా ఇలానే బ్లాక్మెయిల్ చేసిద్ది. అది మనం ఇప్పుడు చెప్పిన అర్థం కాదు కదా వాళ్ళకి. వాళ్ళకి ఇప్పుడు చెప్పాను వాడి నీ గురించి ఇలా చెప్తున్నాడు. అరే నేను కళ్యాణ్ దిలీప్ సుంకరాకు కూడా డైరెక్ట్ గా చెప్పా, ఇప్పుడు నీకు తెలియదు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, అది నన్ను ఆడుకుంది, నా ఇలా ఫొటోస్ వీడియోస్ పెట్టుకుని ఆడుకుందంటే అప్పుడు నా ముందు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అబ్బా అవునా షబ్బు అనుకుంటా ఏదో అబ్బా తెలియక చేసేస్తున్నాను ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ డే దానికి చెప్పేశాడు, అది మళ్ళీ నా మీద ఫైర్ అయింది. మళ్ళీ నేను ఎలా ఏదో మాటలు చెప్పి న్యూట్రల్ చేశారు. పాపం వాణ్ణి కూడా బ్లాక్మెయిల్ చేస్తుందేమో. నెక్స్ట్ వాడిని ఇప్పుడే చేయదు బ్లాక్మెయిల్, బలేదాన్ని ఇప్పుడు దానికి సపోర్టే వాడు కదా. ఓకే, స్క్రీన్ షాట్ తీస్తే యాక్చువల్ గా అది 1 time వ్యూ పంపించింది. సో దొంగ మొన్న నేను ఇంతవరకు వస్తుంది అనుకోలేదు కదా. అదే నేను చెప్పేది నువ్వు, అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ఎప్పుడైతే దిలీప్ సుంకరాకి దీని గురించి తెలిసి రివర్స్ అవుతాడు, ఏచి నువ్వు ఇలాంటి దాని మీద తెలియక సపోర్ట్ చేశాను అంటాడు. సో అప్పుడు వాడిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిద్ది. నీకు అర్థమైందా? అప్పటిదాకా మనిషిని ఎవరిని బ్లాక్మెయిల్ చేయదు అది. దీని నిజ స్వరూపం తెలిసి నువ్వు చేసేది తప్పు అని మనం ఎప్పుడైతే అంటామో అప్పుడు మన మీదకి వస్తుంది అది. అది దాని గేమ్ ప్యాటర్న్. ఏంది ఇప్పుడు కొత్తలో చింటూ గాడితో రోజు మాట్లాడుతా, నాకు కూడా వాడితో మాట్లాడి వాడి డివైసెస్ అన్ని తిరిగి వెనక్కి ఇచ్చేసింది. నాకు అదే గుర్తులోమంటా. నేను ఇందాక సుప్రీతకి చెప్పాను అనమాట యాక్చువల్ గా, ఏమని ఇలా మృదిని వీడియో వచ్చింది, వీడియో కూడా ఉందిరా తన దగ్గర అని చెప్పా. సో తను కూడా నాకు చెప్పింది డైరెక్ట్ గా, నా దగ్గర చింటూ ఇంకా మృదిని వీడియో కాల్ మాట్లాడుకున్న వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర, చింటూ ఫోన్ ఎంత ఉంది నా దగ్గర అని చెప్పింది. యూ థింక్ చింటూ ఫోన్లు ఇచ్చేసింది. ఓకే, చింటూ ఫోన్లు ఇచ్చినా చింటూ గుట్లని పెట్టుకొని ఇవ్వదా? చింటూ గుట్టలని పెట్టుకొని ఇవ్వదా చింటూ ఫోన్? అసలు ఇవ్వద్దని నేను చెప్పాను రా దానికి, చిలక చెప్పినట్టు. నేను ఇవ్వద్దే అని చెప్తే ఎందుకు ఇచ్చింది అది నా మాట వినకుండా వాడిని నమ్మి నా గుద్దలో మండిపోయింది. మొన్న అను కాల్ చేసింది, అను కాల్ చేసి నాకు కూడా చేస్తుంది. నేను అప్పట్లో అదో పెద్ద పత్రికించా వాడు చిట్టుని కాపాడుకోవడానికి లేదంతా డ్రామా వాళ్ళంతా ఏమంటుంది తెలుసా, ప్రభాకర్ చింటూ అలవాటు చేశాడని చెప్పాడు, కానీ చింటూ అలవాటు చేయలేదు పాపం. చింటూ అసలు ఏం తెలియదు. యాక్చువల్ గా నేను మీడియాలో చెప్పాను అది, నేను చెప్పాను అనమాట ప్రభాకర్ కి కూడా ఇలానే చేశారు అని చెప్తే మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఆయనను ఎందుకు వరలక్ష్మి టిఫిన్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అని చెప్పి ఐ సెట్ దెమ్ టు డిలీట్ ఇట్. బికాస్ నా దగ్గర ప్రూఫ్స్ లేవు కదా. ఇప్పుడు నేను నిన్ను దాదా అని పిలిచినాను అనుకో, నీకు సఫర్ అది. సో అసలు ప్రభాకర్ గారు కూడా వచ్చి చెప్పాలి, అవును వీళ్ళంతా ఇదే దందా ఇదే అని.
రాకపోయినా అట్లీస్ట్ రాకపోయినా ఏమో నీ ఇన్వాల్వ్ అయితే లాగుదాం అనుకున్నా. ప్రభాకర్ ఎలా మనకే సపోర్ట్, నా వైపే ఉంటాడు. వీళ్ళందరూ నా వైపే ఉంటారు. ఎందుకంటే కొద్ది గొప్ప మనం ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని చీట్ చేయలేదు, ఇక్కడ ఎవరి లైఫ్ నాశనం అవ్వాలని కోరుకోలే. నువ్వు చింటూ కాదు కదా అలా కోరుకోవడానికి అంటున్నాడు. అదే మనకంత అవసరం లేదు కదరా. ఏ రోజు బెనిఫిట్ చేయాలి, లేదంటే మూసుకొని కూర్చోవాలన్న దాంట్లో ఉంటాం. అవును అనిపించాను ఇందాక దాన్ని అసలు బజారు దానా నీ లేబర్ తిట్టిపడదు. ఇంకా ఏమనింది ఏమంటారు మళ్ళీ లేదు నేను అలా చేయలేదు. ఇప్పుడు అంతా ఒకప్పుడు ఇలా తిడితే రివర్స్ అయ్యేది, ఇప్పుడు రివర్స్ కాదు. పెట్టాను చూడు స్క్రీన్ షాట్లు ఎలా తిట్టాను. అనిపించబడదు. నేను చెప్తానే ఉన్నా వాడి డివైసులు ఇవ్వద్దు అని చెప్పినా కూడా అది నమ్మిపోయి వాడికి ఇచ్చింది. పడుకుంటావా ఇప్పుడు వెళ్ళి ఆ చింటుగాడితో బజార్ దానా ఎవరి రోడ్ మీదకి వస్తారు చూసుకో. నేను చాలా చస్తా కానీ ఆ చింటుగాడిని నిన్ను ఆ విల్లాలో ఉండనివ్వను. నేను ఇప్పుడే ఆ విల్లాని కొంటా, చూస్తుండు, వికెట్ చేపిస్తా. వెళ్ళి తనతో ఏమంటుంది తెలుసా, నాతో చేయకముందే తనకి ముందే అలవాటు ఉందండి అని చెప్తుంది. దాని అదే ఒక పూటకు మాట మాట్లాడిద్ది, దాన్ని ఎవరు నమ్మట్లాడదా. కానీ నాతో చేయకముందే తనకు అలవాటు ఉంది అంటే అక్కడ తను ఏం ఒప్పుకుంటుంది? నేను డ్రగ్స్ చేపించానని అయితే ఒప్పుకుంటుందిగా, తను చేసిందని ఒప్పుకుంటుందిగా. ఇంతవరకు ఏం చెప్పింది? నేను చేయలేదని చెప్పింది. నేను చేస్తే గుండు కొట్టించుకుంటా అని చెప్పింది. ఇప్పుడు క్లియర్గా గుండు కాదు చర్మం ఒలిపిస్తా చూడు నువ్వు. అబ్బాయిగా మేము చేయలేకపోయాను, అమ్మాయిగా నువ్వు చెయ్యి ఒక అమ్మాయి మీదకి. అయ్యో సిఐ ఏమన్నాడు తెలుసా, అమ్మ నువ్వు మీడియాలో ఎక్కడికి ఏమి ఇవ్వదమ్మా, నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఐ విల్ యూ డిడ్ ద గుడ్ థింగ్, ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పాడు తెలుసా నార్సింగ్ సిఐ. ఆయనేమో చూడు ఆ గుడ్ కాపు తన కాపు. శివానా? శివకుమార్ లేడు కదా, ఆయన పేరే హరికృష్ణ రెడ్డి. ఆయన ఎవరు తెలుసా, మొన్న మీడియాలో నార్మల్గా ఇట్లా అవును లావణ్య మీద NDPS యాక్ట్ అవ్వడం జరిగింది, తనని అరెస్ట్ చేయడం జరిగింది అని ఒక పోలీస్ ఇంటర్వ్యూ ఇచ్చాడు చూడు నార్సింగ్ PS. ఆయన్నే నాకు ఇప్పుడు చెప్పింది అనమాట, నా కేసు తీసుకుంది ఆయన్నే. ఓకే ఎవరు పేరు? పేరే తెలియదు. నార్సింగ్ మాదాపురి రెండు స్టేషన్ లోనే ఎవరు ఏసీపీ. షీస్ డేటింగ్ హిమ్. ఏమో అది అంత క్లారిటీ లేదురా నాకు, కానీ షీఈస్ టాకింగ్ విత్ సమ్వన్ అండ్ హీస్ గివింగ్ కంప్లీట్ డేటా. అంటే 100% అదే అన్నట్ల ప్రూఫ్స్ లేవు మన దగ్గర, ఎవిడెన్స్ లేదు. నేను కరెక్ట్ తన ఫోన్ తీస్తే అన్ని వస్తాయి కదా, అది ఆ ఫోన్ తీసి వస్తాయి మనకి. నేను చెప్పేది 100% పక్కా కాకపోవచ్చు కానీ బట్ సమ్వన్ ఇస్ దేర్. యు నో వాట్ స్వాత్, ఎందుకు తెలుసా ఈ రోజు నా ఫ్రెండ్ కి కాల్ చేసింది. ఆ నంబర్ నా ఫ్రెండ్ నంబర్ ఎలా తీసుకుంది? హౌ డిడ్ షీ గెట్ మై ఫ్రెండ్స్ నంబర్? నేను అదే చెప్పట్లా. సంబడి అతను కాపో లేకపోతే గవర్నమెంట్ లో చూసేవాడు, సమ్ హయ్యర్ పర్సన్ ఈజ్ ఇన్ టచ్ విత్ హర్ అండ్ హీఈస్ గివింగ్ కంప్లీట్ డేటా ఆఫ్ యువర్స్, నాట్ యువర్స్ అంటే యువర్స్ నాకు క్లారిటీ లేదు. బిఫోర్ దట్ మాల్వి తరుణ్, అదే మాల్వి ఉంది కదా, అవును తెలుసు నాకు అప్పుడు కూడా ఇచ్చేవాడు. ఆ మాల్వి మల్హోత్రా డేటా ఇచ్చినప్పుడు నేను తనతో ఉన్నా, అర్థమైనా. సో అలా నాకు తెలుసు ఎవరు అనేది నా దగ్గరే చెప్పదనమాట. నీకు తెలుసు మామూలుగానే కలవలేదు ఎవరిని, ఇంకా తెలియదు. నువ్వు ఒకసారి అడుగు ఓకే, తనని ఏం అడుగంటే రికార్డ్ చేసుకుంటూ అడుగు ఓకే, నీకు అసలు ఈ స్వాతి నంబర్ ఎలా వచ్చింది అని అడుగు. పిచ్చిదానా చెప్పిద్దా నువ్వు బలిదాన? చెప్పదు నాకు తెలుసు, చెప్పదు. కానీ ఏదో ఒకటి అనిద్ది కదా, అది నువ్వు రికార్డ్ చేసుకో. ఎందుకంటే రాజ్ తరుణ్ కూడా నీకు మాల్వి మల్హోత్రా నంబర్ ఎలా, వాళ్ళ మదర్ నంబర్ నీకు ఎలా వచ్చిందంటే నేను ఎలాగోలా తీసా నీకు ఎందుకు అని అనింది. అలా నాకు రాజు మాట్లాడచ్చు, నేను చెప్తా. సరే, ఆయన మూవీ రిలీజ్ అయింది ఈ రోజు. ఆయన ఎన్ని టెన్షన్స్ లో ఉన్నాడు తెలుసా. ఆయన మూవీ రిలీజ్ అయింది, ఆయన వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, సీరియస్ గా చెప్తున్నాను సాయిబ్రో, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ సిచ్యువేషన్ చాలా. ఇప్పుడు నేను
మా మమ్మీయే ఎంత భయపడుతుంది తెలుసా, మా మమ్మీ ఏడుస్తుంది 2 రోజుల నుంచి, మా మమ్మీ అన్నం కూడా తినలేదు. ఓకే, అలాంటిది తరుణ ఇంత ఎఫెక్ట్ అవుతున్నాడు 1 month నుంచి న్యూస్ లో. ఇది ఇంత వైరల్, ఇంత చేస్తుంది రచ్చ. సినిమాలు వచ్చే టైం వాడికి అసలు సినిమాలు ఉండవు. ఈ టైంలో అలా చేస్తుంటే పాపం ఎట్లుంటది చెప్పు. వాళ్ళ మమ్మీ ఏంటి ఇది వెళ్ళి డోర్ కొట్టిందా, అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు, లోపల ఉన్నారు. దే బోత్ ఆర్ హార్ట్ పేషెంట్స్. వాళ్ళ మమ్మీకి పానిక్ అటాక్, యాంగ్జైటీ అటాక్ అయ్యింది. వాళ్ళ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బీపీ అండ్ హార్ట్ పేషెంట్స్ తెలుసా. ఎక్కువ తినలేరు, ఎక్కువ పడుకోలేరు, ఎక్కువ ఉండలేరు. ఆ రోజు వాళ్ళ మమ్మీ 4 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా వాళ్ళ అమ్మకి నిద్ర పట్టలేదంట తెలుసా. ఇలా చేసి దీనికి అసలు ఉంటేనే కదా, దీనికి అసలు విలువలు, ఆ ఫ్యామిలీ, వీటి మీద ఇంత చిన్న అవగాహన ఉన్నా కూడా షీ విల్ నాట్ డూ దిస్ థింగ్స్. అంటే మీ ఫ్యామిలీకి కానీ, నీ గురించి కానీ, నా గురించి కానీ, ఉదయ్ గురించి కానీ. మా డాడీకి ఫోన్లు చేసేప్పుడు ఆ టైంలో వాయిస్ నోట్లు, సార్ ఇగోండి నన్ను నా చావుకి పలానా మస్తాన్ రావు వాళ్ళ నాన్నగారు రామ్మోహన్ రావు వీరే నాకు కారణం అని చెప్పి మా డాడీ వాయిస్ నోట్లు పెట్టింది. సరే అప్పట్లో అది పెట్టింది, ఇప్పుడు ఏం చేస్తుంది, నా చావుకు కారణం మాల్వి మల్హోత్రా అని పెడుతుంది. నేను చెప్తున్నాను కదా, ఐ మెట్ తరుణ్ అన్న yesterday. ఓకే, నేను అతన్ని చూస్తున్నాను నిన్నటి నుంచి, అతన్ని నేను చూస్తున్నాను నా కళ్ళారా. అతను నిజంగా మాల్వితో ఉండుంటే మా దగ్గరికి ఎందుకు వస్తాడు, మాతో ఎందుకు ఉంటాడు? హీస్ రియల్లీ నాట్ విత్ హర్, తెలుసా. ఇది ఊహించుకొని నువ్వు అంతెందుకు సాయి బ్రో, నీకు నాకు రంకులు అంటగట్టలేదా? అందరికి పెట్టిద్దిరా అది. ఒక అక్క చెల్లి తమ్ముడు ఏమీ ఉండవు దానికి. ఎన్ని రోజులు సాయి బ్రో, ఎన్ని రోజులు ఇదంతా ఎండ్ రావాలంటే నువ్వు రావాలి. అసలు చింటూ ఏందో కానీ పిచ్చిన కొడుకు, చింటూ గాడికి అర్థం కావట్లే. చింటూ గాడి వీడియో, చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కాప్స్ వెళ్ళారుగా వీడియో, ఆ వీడియో ఉందిగా, కెమెరా రికార్డ్ అయింది, కాప్స్ వచ్చి ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అని కెమెరా తీశారు. ఆ వీడియో ఉదయ్కి పంపించింది తెలుసా. మేము చూసాం ఆ వీడియో. నీకు గుర్తుందా నేను చెప్పాను వీడియో పంపించింది సాయి బ్రో మాకు. పిచ్చోడు చింటుగాడు. యాక్చువల్గా పిచ్చోడేం కాదు, తెలివైన వాళ్ళు ఇలానే ట్రాప్ చేసుకుంటూ. మేబీ సాయి బ్రో నాకేమనిపిస్తుంది తెలుసా, ఒకవేళ నేను ఆ రోజు ఆ డ్రగ్ అడిస్ట్ వాడెవడో వచ్చాడుగా ఇంటికి, ఒకవేళ నన్ను వాడితో పడుకోబెట్టి నా వీడియోలో ఏమైనా తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను కూడా ఇలానే ఎవరైనా బిగ్ షాట్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చెయ్యని బ్లాక్మెయిల్ చేసిద్దేమో నన్ను. 100% నేను చెప్పాను నీకు ఆ రోజు. అంటే ఆ రోజు నిజంగా ఆ రోజు నువ్వు చెప్పు సాయి బ్రో, ఆ రోజు నేను ఎంత డ్రగ్స్ లో ఉన్నా, ఎంతున్నా, నేను వచ్చి డోర్ కొట్టి నేను ఉండనని చెప్పి నేను వచ్చి లోపలికి ఉన్నాను కదా. నువ్వేమన్నావు, వాడికి చెప్పిందా నీకు చెప్పినట్టుంది కదా, నువ్వు కావాలంటే ఇల్లు వాడుతుంది అని చెప్పి. నాకేం చెప్పలే అలా. నువ్వు ఉండు నేను వస్తా ఎప్పుడేం చెప్పి లోపలికి వచ్చింది నీ దగ్గరికి. రాగానే నేను నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయావు ఏంటి అని చెప్పి డోర్ కొట్టా. మీది డోర్ కొడితే మీరు డోర్ తీశారు. డోర్ తీయగానే నువ్వు అన్నావు అప్పుడు ఇమీడియట్ గా, ఫస్ట్ వాడిని పంపించేసే, షీస్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్, అసలు నాకు కూడా నచ్చలేదు వాడిని పంపించేసే, నువ్వు అసలు వాడిని ఎందుకు, ఈ పిల్లని వాడిని ఎందుకు సపరేట్గా ఉంచుతున్నావు, దిస్ సో రాంగ్ అని అనలేదా నువ్వు? కదా నాకే అనిపించింది. అంటే నేను లోపలికి వస్తే తను రావటం అంటే నేను ఏదో వాడి దగ్గర నేను వదిలేయటం, అది నాకు అర్థం కదా. మాత్రం చండాలంగా ఇదేదో సెట్ చేస్తున్నట్టుంది వ్యవహారం. అంటే నువ్వేమో అన్కంఫర్టబుల్ గా ఉంటున్నావు. వాడి పేరు గుర్తుందా సాయి బ్రో? నాన్న సాయి బ్రో, నేను ఇన్ని అయ్యాక మన లైఫ్ లో రోజుకొకటి అవుతుంటే మనకి ఎక్కడ గుర్తుంటాయి సాయి బ్రో చెప్పు. నాకు అర్పిత్ పేరు కూడా మర్చిపోయాను నేను. మా దగ్గరికి ఎంత మందిని తెచ్చిండ్రు మా ఇంటికి, రోడ్డుని పోయిన కొడుకులు అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళని గుంటూరు రేప్ కేసు అప్పుడు వచ్చిన మొహాలు ఎవరో రోహిత్ అంట, ఎవరు అసలు నా కొడుకులు, మహేష్ అనేటోడు నన్ను మళ్ళీ కలిసాడు. ఆ మహేష్ గడి ఫ్రెండ్స్ అంట, రోహిత్ అనే వాళ్ళందరూ రోహిత్ మహేష్ ఇద్దరు నన్ను కలిసి బ్రో అసలు ఆమె లాంటి పర్సన్ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు బ్రో. లిటరల్లీ ఏం సంబంధం లేను నన్ను కూడా వాడుకుంది బ్రో. ఆమె
ఇంకేం పాపం డబ్బులు ఇవ్వాలంట వాళ్ళకి. డబ్బులు కూడా తీసుకుందంట. కాదు, ఇందాక మీడియాలో ఏం చెప్పింది తెలుసా? ఉదయ్ ఫోన్ ఎందుకు తీసుకెళ్ళిపోయామంటే ఉదయ్ నాకు 50,000 ఇవ్వాలి, అందుకే ఉదయ్ ఫోన్ తీసుకెళ్ళా అంటుంది. ఎంతమంది ఫోన్లు తీసుకెళ్ళి మొన్నటిదాకా చింటుగడ్డ ఫోన్, నా ఫోన్ ఇంకా ఇప్పటికీ తన దగ్గర ఉంది, నాది 14 Pro. దాంట్లో డేటా అంతా ఉంది. ఎంతమంది దాని దగ్గర 6 iPhoneలు ఉన్నాయిరా మొన్న చూస్తే. పోయి వంగిపోయి ఇదే సాయి బ్రో, దాని ఫోన్ పగిలిపోయినప్పుడు నా ఫోన్ అడిగింది. అది నా ఫోన్ అడిగితే నేను ఇవ్వలేదా సాయి బ్రో? ఆ రోజు భయపడకుండా దానికి నా ఫోన్ ఇచ్చి పంపించాను నీ దగ్గరికి, గుర్తుందా? ఫోన్ పగిలిపోయిన రోజు నేను కొత్త ఫోన్ తెప్పించి ఇచ్చానుగా. తీసుకోలేదుగా ఫోల్డ్. తీసుకుంది ఆ రోజు, నేను ఇచ్చేసి వెళ్ళిపోయి అక్కడి నుంచి. అవునవునవును తీసుకుంది, కానీ సిమ్ వేసుకోలేదు. కార్తిక్ గారి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయా కొత్త సీల్. అప్పుడు మేము బయటకు వచ్చేసాం. డ్రామా ఎంత డ్రామా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే తన ఇంట్లో ఉన్నప్పుడే నేను నీకు కాల్ చేసా, గుర్తుందా? నువ్వు కొట్టావంట కదా అక్కని అని కాల్ చేసా. ఆ రోజే దరిద్రం వదిలించి వేసుకున్నాను అజిత్ నేను అనుకోని ఆ ఫోన్ ఆడ పడదంగి జీవితంలో నాకు కనపడమాకని చెప్పి వచ్చేస్తే, నువ్వు ఎప్పుడైతే ఫోన్ చేసి నాకు మళ్ళీ వీడియో తీసాము ఫోటోలు ఉన్నాయన్నారు అప్పుడు భయపడుతూ మళ్ళీ వెనక్కి వచ్చా. లేకపోతే అసలు ఆ రోజే కట్టు సాయి అనేవాడు తన లైఫ్ లో. నువ్వు వెనక్కి వచ్చావు కాబట్టి నీకు నిజంగా సేఫ్. అప్పటికి తన దగ్గర స్వాతి వీడియోలు అన్ని ఉన్నాయి, కానీ అవన్నీ బయట పెట్టలేదు అప్పుడు ఎక్కడ. ఎందుకు? ఎంతమందికి పంపించింది, ఎన్ని బాయ్స్ కి పంపించింది, ప్రియా తమ్ముడికి కూడా పంపించింది లాస్ట్ కి. ఎందుకు పంపిద్దరు అందరికి ఇలాగా? ఇదేం రోగం దానికి? ఆడియో రికార్డింగ్ రిలీజ్ అయింది మాది, అది కూడా ఇది అందరికి అలానే పంపించింది. మరి ఇప్పుడు సరే అందరూ మనలాగా ఉండరుగా పతితులు. ఎవడో ఒకరు చెత్తనా కొడుకుంటాడు, వీడియో రికార్డ్ చేసుకొని ఉంటాడు, స్క్రీన్ రికార్డ్ చేసుకొని ఉంటాడు. అక్కడ స్పాయిల్ అయ్యేది ఎవరి లైఫ్? దాంది పోయేది లేదు నాన్న. స్పాయిల్ బ్రో లిటరల్లీ స్పాయిల్ అయ్యేది ఎవరి లైఫ్? ఆ వీడియోలో ఎవరు ఉన్నారో వాళ్ళ లైఫ్. స్పాయిల్ అయ్యేది ఎవరి వల్ల? లావణ్య వల్ల. నిజంగా బ్రో, యాక్చువల్లీ నేను అప్పుడు ఉడుచుకొచ్చినప్పుడు మస్తాన్ సాయి అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఇట్లా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేది వస్తాడు, అక్కడ ఏదో నువ్వు I still remember every Friday you or your family members go and do the aarti. I still remember.